యామిని చేయించిన కుట్ర వల్ల అహల్య ఉన్న కారుకి యాక్సిడెంట్ అవుతుంది. గౌతమ్ ఇక అది చూసి గట్టిగా అహల్య అని అరుస్తూ ఉంటాడు. ఇక దగ్గరికి వెళ్ళి రక్తపు మడుగులో పడి ఉన్న అహల్యను తీసుకొని హాస్పిటల్కి వస్తాడు. ఇక తనని ఐసీయూలోకి తీసుకెళ్ళి తనకి ట్రీట్మెంట్ చేయాలని గౌతమ్ చూస్తూ ఉంటాడు. కానీ అహల్యను ఆ పరిస్థితుల్లో చూసేసరికి తన చేతులు కాళ్ళు మొత్తం కూడా వణికిపోతూ ఉంటాయి. ఇక తనకి ట్రీట్మెంట్ చేయలేక షివర్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో గౌతమ్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి, అరే నేను ట్రీట్మెంట్ చేస్తానురా, నువ్వు వెళ్ళు అని చెప్తూ ఉంటే, తనకి ఏం కాకూడదురా, తనని కాపాడు అని గౌతమ్ తన ఫ్రెండ్కి చెప్తూ ఉంటాడు. అలాగేరా, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అని గౌతమ్ని తన ఫ్రెండ్ బయటికి పంపిస్తాడు. ఆ తర్వాత అహల్యకు ట్రీట్మెంట్ చేయడం మొదలు పెడుతూ ఉంటారు. ఇక అప్పటికే యామిని, అదితి, అర్జున్ ప్రసాద్ కుటుంబం మొత్తం కూడా అహల్య కోసం హాస్పిటల్కి వస్తారు. ఇక తనకి ఎలా ఉంటుందా ఏంటా అని అందరూ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. గౌతమ్ మాత్రం ఇక ఏడుస్తూ తనకి ఏం కాకూడదు అని దేవుని ప్రార్థిస్తూ ఉంటాడు. గౌతమ్ ఫ్రెండ్ అహల్యకు ట్రీట్మెంట్ చేసి కట్టుకడతాడు. ఇక తన చేతిని పట్టుకొని చూసేసరికి అహల్య ప్రెగ్నెంట్ అని తన ఫ్రెండ్కి తెలిసిపోతుంది. అహల్య ప్రెగ్నెంట్ అని తెలిసి తన ఫ్రెండ్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక వెంటనే బయటికి రాగానే అతను మాట్లాడబోతూ ఉంటే గౌతమ్ తన ఫ్రెండ్ని మాట్లాడనివ్వకుండా, అరే రారా అని తన ఫ్రెండ్ని పక్కకి లాక్కెళ్ళిపోతూ ఉంటాడు. మరి అహల్య ప్రెగ్నెన్సీ విషయం బయటపడుతుందా, లేదంటే తన ఫ్రెండ్ చెప్పకుండా ఆగిపోతాడా, ఏం జరుగుతుందో చూద్దాం.